సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ డబ్బు ఎలా పొందాలో మీకు తిరిగి తెలియదు. సైబర్ క్రైమ్ ఏదైనా జరిగిందని మీరు గుర్తించగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 1930 1930 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఎంత త్వరగా ఫోన్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీవి తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 1930లో ఫిర్యాదు చేసినాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ దొరుకుతుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ని మీరు కింద చెప్పిన MRM పోర్టల్ ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ వెబ్సైట్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పేస్ట్ చేసి అప్పుడు మీ డబ్బు ఏ అకౌంట్స్కి వెళ్ళింది, ఏ అకౌంట్స్లో ఎంత రీఫండ్ అవ్వగలిగే అవకాశం ఉంది అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినాక మీరు మీ అమౌంట్ని ఏ అకౌంట్కి మీరు తిరిగి పొందాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ దాంట్లో మెన్షన్ చేసి దానికి లింక్ అయి ఉన్న పాన్ కార్డు నెంబర్ని దీంట్లో అప్లోడ్ చేసినాక మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు రిఫండ్ అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మీకు వితౌట్ ఎఫ్ఐఆర్ కట్టకుండా కూడా 50,000 వరకు మీకు ఆటోమేటిక్గా బ్యాంక్స్ రీఫండ్ చేస్తాయి. తర్వాత దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు రీఫండ్ కోరుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా మీ పేరు మీదే ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ మీ పాన్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అది మీ ఫోన్ నెంబర్కి కూడా ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ చాలా చక్కని పోర్టల్ మీకు తయారు చేసింది. దీని ద్వారా మీరు సైబర్ క్రైమ్లో మీరు పోగొట్టుకున్న అమౌంట్ని తిరిగి పొందడం చాలా సులభం.